అంటే ఇప్పుడు మీరు సూర్యకాంతం రీల్స్ చేశారు. అది నందిని రెడ్డి గారు ముందు నుంచి మీ రీల్స్ ఫాలో అవుతున్నారు. సో, అలానే మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. సామ్‌కి మీ రీల్స్ చూపిచ్చారంటనా నందిని గారు? అంటే మీ రీల్స్ గురించి ఏమన్నా మాట్లాడారా సమంత గారు మిమ్మల్ని ఫస్ట్ ఆ! చూసాక? చెప్పారండి. చెప్పారు. అంటే ఓకే. నందిని గారు ఇట్లా రీల్స్ చూపించి ఈ అమ్మాయిని సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ హ్మ్. అమ్మాయి బావుంటుంది చూడండి అని చూపించారట. హ్మ్. అప్పుడు రాజ్ సార్ ఏమో ఆడిషన్ తీసుకుందాము మనం రోల్‌కి. ఎందుకంటే మనకి తెలీదు కదా! లైవ్‌లో ఎలా చేస్తారు ఏంటని రాజ్ సార్ ఆడిషన్ అడిగారట. ఓకే. అప్పుడు నన్ను అప్రోచ్ అయ్యి ఇట్లా ఆడిషన్ చెయ్యమ్మా అని అన్నారు. నంది గారు అదే చెప్పారు. నాకు ఓకే. ఐ మీన్ ఐ యామ్ వెరీ మచ్ ష్యూర్. నాకు అక్కర్లేదు. రాజ్ సార్‌కి కావాలి అని అంటే నాకు ఓహ్ మై గాడ్! అసలు ఆవిడ దగ్గర నుంచి అలా రావడం అనేది అది చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి యాక్చువల్‌గా. హ్మ్. ఆ రోజైతే ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే. గుడ్. 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 యాహ్! అండ్ రాజు గారితో కూడా వర్క్ చేశారు కదా! సో, సెట్‌లో రాజు గారు ఎలా ఉండేవారు? ఏంటి? షేర్ చేసుకుంటారా? రాజ్ సార్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. ఆయన, ఆయన యాక్చువల్‌గా చాలా తక్కువ టోన్‌లో మాట్లాడతారు. ఓకే. ఫ్రాంక్‌గా చెప్పాలంటే అందరికి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. హీస్ ఎ హ్మ్. వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ నిజంగా చెప్పాలంటే. హ్మ్. అంటే వుమెన్ ఓరియెంటెడ్ రోల్స్ గాని, క్యారెక్టర్స్ గాని ఎక్కువ ఇన్‌క్లైన్ అయ్యి ఉంటారాయన. ఓకే. సో, ఈ కాన్సెప్ట్ కూడా ఆయన రాసింది హీస్ ఎ క్రియేటర్ ఆఫ్ దిస్ మూవీ. హ్మ్. సో, ఆయన ఈక్వాలిటీ చూపిద్దాము అన్న ఉద్దేశంతోనే ఇది రాసారు. ఎందుకంటే ఓకే. మూవీ మొత్తం వుమెన్ ఓరియెంటెడ్ మీరు చూస్తే. అవును. సో, అదేంటంటే వుమెన్ పవర్‌ని ఎక్కువ షోకేస్ యాహ్! నేను చేసేలాగా చూసా. ఉంటుంది. 'మా ఇంటి బంగారం' మూవీ చూసా. చాలా బావుంది మూవీ. యాహ్! సో, హ్మ్. వుమెన్ పవర్‌ని ఎక్కువ చూపిద్దాము అన్న ఉద్దేశంతోనే ఆయన అవును. మేము చాలా సేపు మాట్లాడాము కూడా. ఐ మీన్ త్రూ ఔట్ ద జర్నీ ఆయనతో మాట్లాడినప్పుడు నాకు తెలిసిందేంటంటే, చాలా రెస్పెక్ట్ ఇస్తారు టు వుమెన్. ఆహ్, మెన్ కానీ, వుమెన్ గానీ ఈక్వలే అన్న ఉద్దేశంతోనే ఆయన ఎప్పుడూ ఉంటారండి. సో, ఆయన షేర్ చేసుకున్నారు. ఎందుకు రాసారు? ఏంటి? ఆహ్, ఎలా ఉండాలి బయట అందరూ అనేది ఆహ్, హీస్ ఎ ట్రూ జెంటిల్‌మన్ అండి. ఓకే. అండ్ నందిని యాహ్! గారు గురించి ఏం చెప్తారు? అంటే ఫెమినిస్ట్ అని కూడా అంటుంటారు తనని కొంతమంది. సో, మీరేం చెప్తారు నందిని రెడ్డి గారి గురించి? ట్రూ అండి. షీస్ ఎ పాజిటివ్ ఫెమినిస్ట్. ఆ! ఆ! పాజిటివ్ ఫెమినిస్ట్. అందరితో అవునండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నైస్. చాలా ఇప్పుడు ఫెమినిజం అనగానే ఎక్కువ నెగెటివ్ వెళ్ళిపోతూ ఉంటుంది బయటకి. హ్మ్. ఓహ్! ఫెమినిజమా? ఓహో! వీళ్ళంతా కావాలని షోకేస్ చేసుకుంటున్నారు అని యెస్. ఉంటుంది. అంటే మాక్సిమం చాలామంది ఆ ఉద్దేశంతో చూస్తారు. ఆ! కానీ ఆవిడ అందరితోనండి. మీరు చెప్పాలేనంటే హ్మ్. ఆల్మోస్ట్ వేరే మేల్ టెక్నీషియన్స్ కావచ్చు, తర్వాత డీఓపీ గారు కావచ్చు, వీళ్ళందరితో కూడా ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఓకే. కాపోతే ఆవిడ ఏంటనంటే, మనం, మనం ఆడవాళ్ళం. మనం మన పవర్ కూడా మనం చూపించుకోవాలి. మనం ఎలా ఉండాలి. అలాంటివే ఆవిడ దగ్గర నుంచి నేను చూసాను తప్పించి షీ ఈస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. ఓకే. ఎందుకంటే యాహ్! ఆవిడ మూవీస్‌లో క్యారెక్టర్స్ చూస్తేనే అర్థమైపోతుందండి మనకి క్లియర్‌గా. అవునండి. ఒకసారి ఆ మూవీ అవును. లిస్ట్ అవును. తీస్తే ప్రతి క్యారెక్టర్‌లో అవును. మనకు అర్థమైపోతుంటది. అవునవును. ఓకే. అవునండి. చాలా ఇన్‌క్లైన్ అయ్యి ఉంటారు. ఆడవాళ్ళది ఏదన్నా వెళ్తుంది నెగెటివ్ అన్నా సరే ఆవిడ తీసుకోరు. ఓకే. షీల్ ఫైట్ ఫర్ ఇట్. సో యాహ్!